welcome back to our YouTube channel. Vizag Twins Official. So this is Priyanka and this is Shiva. Priya. Shiva. So మీరు already మా thumbnail చూసుంటారు. Yes, ప్రియా శ్రీమంతం షాపింగ్ కి. అండ్ మేమైతే చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఎందుకంటే ఇది మా ఇంట్లో ఫస్ట్ శ్రీమంతం అన్నమాట. అంటే మా ఇంట్లో ఒక న్యూ మెంబర్ యాడ్ అవబోతున్నారు. సో ఆబ్వియస్లీ మమ్మీ డాడీ మేము అందరూ కూడా అయితే చాలా ఎక్సైటెడ్గా అండ్ చాలా లైక్ వీఆర్ సో 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 హ్యాపీ అనమాట. సో ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా దగ్గరుండి అంతా ముందు నుంచి చూసుకొని చేస్తున్నాము. అండ్ చిన్న బాబు వస్తాడు. బాబే వస్తాడా పాప రాలేదా? బాబే వస్తాడు. బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ ఎవరైనా సరే ఒక చిన్న బాబు మన ఇంట్లోకి వస్తున్నారు, అది కూడా మా అక్క ఇంకా అమ్మ అవబోతుందంటే ఆ ఫీలే నాకు ఊహించుకోవడానికి చాలా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మా చిన్న చిన్న మూమెంట్స్ని అండ్ మా ఇంట్లోని వచ్చే యాక్చువల్లీ చిన్న మూమెంట్ కాదు, ఇది మా ఇంట్లోకి వచ్చే చాలా పెద్ద మూమెంట్ అనమాట. అంతే కదా? ఎస్, మా అక్క పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మా అక్క ఒక చిన్న బేబీని కూడా తెచ్చి పెడుతుందో మా కోసం. సో నువ్వెలా ఫీల్ అవుతున్నావు? మాయ అవ్వబోతున్నాగా, కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వ, కాస్త కాదు చాలా. అసలు ఈ బిగ్ మూమెంట్ని మేము సెలబ్రేట్ చేసుకుంటామా లేదా అసలు చేసుకోమేమో అని అనిపించింది. ఎందుకంటే మీకు తెలుసు కొన్ని పాస్ట్ మంత్స్ నుంచి ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేని వల్ల. బట్ మా మమ్మీ మా డాడీ అయితే లేదు చేద్దాము, ఎందుకంటే ఫస్ట్ బేబీ ఎక్సైట్మెంట్ వేరేగా ఉంటుంది కదా. దట్టు ఇప్పుడు మేము యాక్చువల్లీ నేను ప్రియా మా తమ్ముడు ఇంకా మా అన్నయ్య విక్కని ఉంటాడు. మేము నలుగురు అనేది మేము బాగా క్లోజ్ అనమాట. సో మా నలుగురిలోని ఫస్ట్ పెళ్ళైంది ప్రియాకి, అది మా అన్నయ్య చేసుకుంటాను అనుకోండి, సైన్ పెట్టండి అది. సో ఫస్ట్ ప్రియాకి పెళ్ళైంది అండ్ నెక్స్ట్ తనకి ఇప్పుడు బేబీ కూడా రాబోతున్నారంటే ఇది మా ఇంట్లో మా రిలేటివ్స్ అందరికంటే మా మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇంకా అందరికి కూడా చాలా స్పెషల్ అండ్ చాలా ప్రీషియస్ మూమెంట్ అనమాట. సో లైక్ వీఆర్ సో బ్లెస్డ్ అని ఒక లోపల నుంచి చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ అంటున్నారు ఎప్పుడు అంటే ఎన్నో మందికి శ్రీమంతం చేస్తున్నారు ఏంటి అనేది, అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాము. ప్రెసెంట్ అయితే కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ చూసుకోవాలి. అండ్ జ్యువెలరీ షాపింగ్ ఉన్నాయి. అండ్ సో ఈ స్పెషల్ మూమెంట్ ని మేము ఇంకా స్పెషల్ చేసుకోవాలనుకుంటున్నాము. సో స్పెషల్ అంటే అమ్మాయిలకి ఏం వస్తుంది? జ్యువెలరీస్ షాపింగ్. సో జ్యువెలరీ షాపింగ్ అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ అలానే ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఈ సెప్టెంబర్ 24th మన వైజాగ్ లో ఎంఆర్డి జ్యువెలరీస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేనైతే ఫటాఫట్ గా రెడీ అయ్యేసి జ్యువెలరీ కొనుక్కోవడానికి అయితే వెళ్ళిపోతాం. మేడం ఏం చూస్తారు? పాపకి శ్రీమంతం. ఓకే మేడం. సో కొంచెం మంచిగా ఏదైనా చూపించండి. ఓకే మేడం, మన దగ్గర రియా రతా నక్షి ఉన్నాయి మేడం, అందులో ఏమైనా చూస్తారా? అంటే ఏంటి అసలు డిఫరెంట్? అంటే నక్షి అనుకోండి మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది, రియా అనుకోండి యాంటిక్ బ్లాక్ పాలిషింగ్ వస్తుంది, రత అనుకోండి డైమండ్ ఫినిషింగ్ వస్తుంది. నక్షి చూస్తారా? ఓకే, మనకి నక్షి మోడల్ వస్తుంది, ఇవి బీట్స్ వస్తున్నాయి, ఇది రైస్ పల్స్ వస్తుంది, లక్ష్మీకాయ, ఇంకా మోడల్స్. అది ఇక్కడే ఉంచండి. ఇదిగోండి మేడం, ఇది ఒక మోడల్ వస్తుంది. ఇది బాగుంది, నాకు దీనికంటే బెస్ట్ ఇది బెస్ట్ అనిపిస్తుంది. ఇది ఒక మోడల్. అది ఇది బీట్స్ కాకుండా ఇంకా చూడదు, అది ఆ మిడిల్ లో అది ఒకసారి. ఇది కూడా ఇది నచ్చింది కదా, బాగుంది కదా, డిఫరెంట్. చూడండి, ఇది దీనికి మ్యాచ్ అవుతుంది. ఓకే, బాగుంది కదా మమ్మీ? చాలా బాగుంది. ఇంకా లాంగ్ హారంలో ఇంకా రెండు కొంచెం లాంగ్ మోడల్స్ చూపించరా? ఇందులో అయితే ఇదే ఉంది మేడం, ఇంకా ఉన్నాయి. ఇవి అయితే వచ్చాయనా మమ్మీ? ఇది కూడా నాకు చాలా బాగుంది కదా. బాగుంది అంటే అంటున్నాను. సో ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. మీరు కదా నేను చెప్తాను ఆఫర్స్ ఏమున్నాయి, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను. సో 24th మన ఎంఆర్డి జ్యువెలరీస్ వైజాగ్లో ఓపెనింగ్ సందర్భంగా 1 lakh rupees సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 50,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. 50,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 25,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. అంటే ఇంకా మరెన్నో
సో అలానే ప్రతి పర్చేస్ మీద ఒక గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ, అది కూడా మినిమం పర్చేస్ లేకుండా. సో ఇంకా జ్యువెలరీస్ చూద్దామా? ఓకే, చూపించండి. మేడం ఇది మనకి ప్రీమియం సీజెడ్ స్టోన్ వస్తుంది. ఓకే స్టోన్. ఓకే, ఇది డైమండ్ ఫినిషింగ్. ఇది చోకర్ టైప్ వస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది కదా. ఈ టైప్ లో కూడా నాకు ఇష్టం. ఇదే ఇది చూడండి, ఇది ఇంకా బాగుంటుంది. ఓకే, అచ్చానా ये वाला? అచ్చా అలాగా అయ్యో, ఇది కూడా చాలా బాగుంది. ఇది నచ్చింది, ఇది నచ్చింది. అదే బాగుంది. నాకు అన్నీ నచ్చాయి. అన్ని తీసుకుందామా? అన్నీ తీసుకున్నావా? నువ్వు తీసుకో అయితే. సో ఇంకేమైనా చూద్దాము. ఇంకా ఏమున్నాయి? రియా ఉంది మేడం. రియాలో కూడా చూద్దాం. అండ్ ఇది ప్యాక్ చేయండి. ఓకే. ఈ మూడాటి నుంచి ఏది నచ్చింది? నాకు ఇది నచ్చింది. ఇది చాలా బాగుంది. సెకండ్ వన్ ఇది కూడా బాగుంది. ఏం తీసుకుందాం అంటావు అయితే? ఏది సెట్ అవుతుంది? నీకు నీ ఇష్టమే తీసుకుంటే అన్ని మనకి అవుట్ఫిట్స్ లో మేబీ వెళ్ళేలాగా ఫ్లో అయ్యేలాగా తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఇది కొంచెం యూనిక్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇది తీసుకుందామా? ఇది తీసుకుందాం. బాగున్నాయి కదా. సో మీరు కూడా మర్చిపోకండి, 24th మన వైజాగ్ లో ఎంఆర్డి జ్యువెలరీస్ అయితే ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. సో మీరు ఇంకెప్పుడు షాపింగ్ చేస్తున్నారు? మర్చిపోకండి, 24th మన సంపత్ వినాయక టెంపుల్ రోడ్లో అయితే ఎంఆర్డి జ్యువెలరీస్ అయితే ఓపెనింగ్ ఉంది. 1 lakh వర్త్ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 50,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. 50,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 25,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. ఇంకా ఇలానే మరెన్నో ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి షాపింగ్ మీద ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ, అది కూడా మినిమం పర్చేస్ లేకుండా. సో మీరేం వెయిట్ చేస్తున్నారు? వెంటనే విజిట్ చేయండి ఎంఆర్డి జ్యువెలరీస్. సో ప్రియ, నీకు జ్యువెలరీ ఎలా అనిపించింది? నచ్చిందా అన్ని కలెక్షన్స్? చాలా అంటే చాలా నచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నా కోసం ఇంత సూపర్గా ప్లాన్ చేసి జ్యువెలరీ గిఫ్ట్ చేస్తారని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. నీకు మమ్మీకి అయితే ఎస్పెషలీగా నా కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టి వెళ్ళి తీసుకున్నందుకు. సో ఈ మంత్ 24th సెప్టెంబర్ ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ ఓపెనింగ్ ఉంది. సో మీరందరూ కూడా వెళ్ళి మంచి మంచి కలెక్షన్స్ చూడండి అండ్ మంచిగా మీకు కావాల్సినట్టు షాపింగ్ చేసుకోండి. అండ్ నేను ఎంత హ్యాపీ అయ్యానో మీరు కూడా డెఫినెట్లీ అంత హ్యాపీ అవుతారు. సో ఈ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నా స్పెషల్ మూమెంట్స్కి స్పెషల్ ఐటమ్స్ వచ్చి మా చెల్లి వాళ్ళు తీసుకున్నారు స్పెషల్ ప్లేస్ నుంచి, అంటే ఇమ్మాడి జ్యువెలరీస్ నుంచి. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో అండ్ ఈ స్పెషల్ మూమెంట్ ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము, బట్ అవుతుందో లేదా అని కూడా అనిపించింది. అన్ని సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు కదా అని చెప్పి. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లోని సీమంతం అనేది చాలా స్పెషల్ మూమెంటే. సో అందరూ చేసుకుంటారని కాదు, అందరూ చేసుకోరని కూడా కాదు, బట్ ప్రతి ఒక్కరికి సెలబ్రేట్ చేసుకోవాలని అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో నాకు ఉండేది, బట్ నేను వద్దు అని అనుకున్నా, కానీ లాస్ట్కి చేసుకునేలాగా అందరూ కలిసి అయితే చేశారు. సో ఇది కూడా నాకు చాలా స్పెషల్ మూమెంట్ దీంతోని. ప్రియా, వీడియో కంప్లీట్ అయ్యే ముందు నేనైతే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఆ క్వశ్చన్స్కి నువ్వు రిప్లై ఇవ్వాలి, ఓకేనా? ఓకే ఓకే. సో నువ్వు ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలిసాక నువ్వు అది ఎలా ఫీల్ అయ్యావు? లైక్ ఫస్ట్ టైం అసలు ఆ ఫీలింగ్ అయితే నేను చెప్పలేను, బికాజ్ అదొక డిఫరెంట్ ఫీల్. అది నేను అసలు నమ్మలేకపోయాను. ఫస్ట్ థింగ్, అరే నేను ప్రెగ్నెంట్, సో ఐఎమ్ గివింగ్, అంటే నేను ఒక బేబీని బర్త్ ఇవ్వబోతున్నాను అన్న ఫీలే అసలు వేరే అనిపించింది నాకు. బట్ నాకు నాకు ఇష్టం ఆ మూమెంట్ కోసం. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యా. ఓకే. సో బేబీ బయటికి వచ్చేసాక నువ్వు ఫస్ట్ థింగ్ బేబీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మమ్మీ లవ్స్ యూ సో 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 మచ్ అని. సో బేబీ ఎవరిలా కనిపిస్తాడు అనుకుంటున్నావు? నీలానా లేదంటే తేజాలానా? నాలానే. సో వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెగ్నెన్సీ జర్నీ? లైక్ లైఫ్లో ప్రతిదీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటాయి, చిరాకు ఉంటుంది, ఎవ్రీ మూమెంట్ అనేది ఉంటుంది. కానీ ఈ ప్రెగ్నెన్సీలో మనకి ఎలాంటి ఫీలింగ్ ఉన్నా, కోపం ఉన్నా, బాధ ఉన్నా, జస్ట్ అలా బేబీని చూస్తుంటే కంట్రోల్ అయిపోద్ది, నార్మల్ అవుతుంది అని నాకైతే అనిపించింది. ఓకే.
సో నువ్వు ఫస్ట్ టైం బేబీ హార్ట్ బీట్ విన్నాక నీ ఫీల్ ఏంటి? నిజంగా నా లోపల ఇంకొక పర్సన్ ఉన్నారు అన్న ఫీల్ ఎలా ఉంటుంది అసలు మనం మాటల్లో చెప్పలేము. నేను తేజ అయితే జస్ట్ అలా మా మొహాలు చూసుకున్నాం. సీరియస్లీ నిజమేనా, హార్ట్ బీట్ డబ్ 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 అని ఆ ఫీల్ వేరే అసలు. ఓకే, సో బేబీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? నువ్వా, నేనా, తేజానా ఆర్ శివానా? నువ్వే ఉండొచ్చు. నువ్వు శివ. నేనే ఉంటాను, చూస్తూ ఉండు. సో నువ్వు మన ఇంట్లోని మొత్తం అందరికన్నా ఎక్కువ ప్యాంపరింగ్ ఎవరు చేస్తారు అనుకుంటున్నావు బేబీకి? మన మమ్మీలే. ఓకే ఓకే, వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ క్రేవింగ్ యూ గాట్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ? మటన్ సూప్ అనుకుంటున్నాను. నేను షాక్, నువ్వు మటన్ సూప్ తాగుతున్నావు. అసలు నేను మటన్ తక్కువ తింటాను, రేర్గా. అందులో మటన్ సూప్ నేను అసలు నార్మల్గా సూప్స్ తీసుకోను. అందులో మటన్ సూప్ నేను అంత ఇష్టంగా, అంత స్మెల్ వస్తున్నా ఎలా ఉన్నా తాగిస్తుందనంటే ఐ కాంట్ బిలీవ్. నాకు తెలిసిన ప్రెగ్నెన్సీలో నేను అంటే డిఫరెంట్ ఫుడ్ని టేస్ట్ చేశానంటే అది ఓన్లీ ఇదే. ఇంకా రొటీన్ నార్మల్గా నేను ఎప్పుడు ఏం తింటానో ఏం తినగలనో నాకు తెలిసిన ఫుడ్డే నేను తింటాను అనమాట. డిఫరెంట్ నేను ఎప్పుడు ట్రై చేయను. ఫస్ట్ టైం నేను ట్రై చేసింది మటన్ సూప్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో. ఓకే, సో విచ్ ట్రెడిషన్ ఆర్ మెమొరీ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ డూ యూ వాంట్ టు పాస్ ఆన్ టు యువర్ బేబీ? మనం పిచ్చోల్లా ఉండేవాళ్ళం, అలా మన మెమరీస్ ఏముంటాయి, వేరే మనది ఇన్నోసెన్స్ ఉండేది. సో నేను నా బేబీకి అదే పాస్ చేయాలనుకుంటున్నా. వన్ క్వాలిటీ ఫ్రమ్ అమ్మ యూ వాంట్ టు గివ్ యువర్ బేబీ. మమ్మీ నుంచి నువ్వు బేబీకి ఏ క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నావు? మమ్మీ నుంచి అంటే మన మమ్మీ నుంచా? మన మమ్మీ నుంచి లైక్ మమ్మీకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. షీ సో ఇన్నోసెంట్ అండ్ మా మమ్మీ పక్క వాళ్ళ కోసం చాలా ఎక్కువ ఆలోచిస్తారు. సో నాకు ఆలోచించేది కూడా నాకు ఇష్టం. సో నేను ఎంత ఆలోచించాను మా మమ్మీ లాగా, మా డాడీ లాగా, బట్ మా మమ్మీ చాలా బాగా ఆలోచిస్తారు. లైక్ ఏ టైంకి కావాలని, ఇప్పుడు మనుషులు వచ్చారంటే ఎప్పుడైనా ఫుడ్ కూడా నలుగురు ఉన్నామంటే ఒక 2% ఎక్స్ట్రానే ఉండేలా కుక్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా వాళ్ళ ఆకలితో వెళ్ళకూడదు అన్నట్టు. అండ్ అలానే ఎవరైనా లేట్గా వచ్చినా వాళ్ళకి ఫుడ్ ఆకలేస్తుందన్న ఆ నైటే మమ్మీ అబ్బాయి ఇప్పుడు ఎవరు చేస్తారు అన్న ఇంటెన్షన్తో కాకుండా వెంటనే లెగిసి వెళ్ళి చేసే ఓపిక చాలా ఎక్కువ. సో నాకు ఆ క్వాలిటీస్, పేషెన్స్ చాలా ఎక్కువ. సో నాకు మమ్మీలో అవి చాలా ఇష్టం. హోప్ఫుల్లీ నా బేబీలో కూడా ఉండాలి ఓపిక, ఎందుకంటే నా ఓపిక చాలా తక్కువ కాబట్టి. ఇప్పుడు మరి మీ హస్బెండ్ నుంచి ఏ క్వాలిటీ మీ బేబీకి వెళ్ళాలనుకుంటున్నా? తను ఆ 10 రూపీస్ ఎర్న్ చేసుకున్న ఆ 10 రూపీస్లో డెఫినెట్లీ 9 రూపీస్ నా మీదే స్పెండ్ చేయాలని అనుకుంటాడు అండ్ చేస్తారు. సో అది నాకు నా వచ్చే బేబీలో కూడా ఉండాలి. అంటే తన లైఫ్ పార్ట్నర్తో అయినా సరే షేర్ చేసుకోవాలి, మేము ఉన్నంత వరకు మాతో కూడా అలానే ఉండాలి అన్న ఫీల్ ఉంది నాకైతే. బికాజ్ ఫ్యామిలీ ఈజ్ అ ఫస్ట్ ప్రయారిటీ బిఫోర్ వెడ్డింగ్, ఐ మీన్ బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రయారిటీ ఉండాలి. సో నాకు తేజ ఎలా చూసుకుంటున్నారు నా బేబీ కూడా అలానే ఉండాలి అని నా ఫీల్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్, ఫ్యామిలీ ట్రిప్ యూ వాంట్ టు గో ఆన్ విత్ బేబీ? మేబీ ఫస్ట్ తిరుపతికి వెళ్తాం అనుకుంటా. నీకు ఫస్ట్ ట్రిప్ బేబీతో తిరుపతికి వెళ్ళాలని ఉందా? అంతే, మాకు దానికి వెళ్ళాలని ఉంది ఫస్ట్ ట్రిప్. తర్వాత వారణాసి. ఓకే, డివోషనల్, వెరీ గుడ్. సో మేమైతే మా హ్యాపీ మూమెంట్స్ అండ్ అలానే మా సీమంతం ఎక్స్పీరియన్స్, ఐ మీన్ షాపింగ్, ఇదంతా కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. అండ్ అలానే ఇంకా మీకు కూడా ఎలాంటి స్పెషల్ మూమెంట్స్కి స్పెషల్ ఐటమ్స్ కావాలనుకుంటే ఇమ్మాడి జ్యువెలరీకి అయితే విజిట్ అవ్వండి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఎవరు మిస్ అవ్వకండి. అండ్ డేట్ అయితే ఈ సెప్టెంబర్ 24th ఓపెనింగ్ ఉంది. సో డెఫినెట్లీ విజిట్ అవ్వండి, మీకు కూడా డెఫినెట్లీ అన్నీ బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో వీడియోకి అయితే లైక్, కమెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో లెట్ us know in comment section. Thank you.